హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ APPSC TSPSC లెక్చర్స్. APPSC గ్రూప్ 4 పేపర్ మొన్న రీసెంట్గానే జరిగింది. ఆ పేపర్ తరకు అనాలిసిస్ అనేది చెప్తాను. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అసలు గ్రూప్ 4 పేపర్ నుంచి మీరు ఏం నేర్చుకోవాలి, APPSC తరకు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలిస్తే నెక్స్ట్ మీ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఈజీ అవుతుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్స్ త్వరలో రాబోతున్నాయి కాబట్టి అసలు గ్రూప్ 4లో ఎలాంటి ప్యాటర్న్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, ఏ విధంగా వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ ట్రెండ్ అనాలిసిస్ అంతా కూడా మీకు షేర్ చేస్తాను. అందుకన్నా ముందు మన రీసెంట్గా గ్రూప్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో చాలామంది మన గైడెన్స్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కేశవ్ దీనికి డెప్యూటీ కలెక్టర్ అయితే వచ్చింది, అలాగే లోహిత్, రామ్నాథ్, భార్గవి గారు. సో వీళ్ళందరికీ ఎంపీడీఓస్ అయితే వచ్చాయి. అండ్ ఇంటర్వ్యూ స్టేజ్ వరకు మాత్రం చాలామంది వెళ్ళారు, అది పెద్ద నెంబర్ ఉంది. సో మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు, సెకండ్ లిస్ట్లో కూడా ఉన్నారు. సో దాంట్లో కొన్ని టెస్ట్ మైల్స్ అయితే మీకు ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఫైనల్ సెలెక్షన్స్ దాంతోపాటు ఇంటర్వ్యూ ఫేజ్ వరకు కూడా చాలామంది వెళ్ళడం జరిగింది, ఫస్ట్ లిస్ట్లో అలాగే సెకండ్ లిస్ట్లో కూడా. సో ఇది లాస్ట్ గైడెన్స్ బ్యాచ్ తరకు అవుట్పుట్. అండ్ దాంతోపాటు గ్రూప్ 2 కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో గ్రూప్ 2లో ఫనీ దీనికి 49th ర్యాంక్ వచ్చింది, ఉమాదేవి గారికి డీడీ వచ్చింది, శ్రీహర్ష ఏసీటీ వచ్చింది, అలాగే సాయి విశ్లేష 50th ర్యాంక్ వచ్చింది, మనోజ్ దీనికి ఎక్సైజ్ వచ్చింది. సో ఇది లాస్ట్ గైడెన్స్ బ్యాచ్ సర్కా పర్ఫార్మెన్స్. అప్పుడు కూడా APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ బ్యాచ్ అని మనం స్టార్ట్ చేసాం May 30th 2017. సో 2020 మెయిన్స్ ఎగ్జామ్ అయినందుకు కూడా మన గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే రన్ అయింది. సో ఫైనల్ అవుట్పుట్ అనేది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఈ విధంగా మీకు చూపించాను. సో ఇప్పుడు అప్కమింగ్ APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కూడా మనం ఒక ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో దీంట్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మీకు ఇన్పుట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను కొన్ని టెక్నిక్స్ కూడా షేర్ చేశాను. సో అవన్నీ కూడా ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో మీకు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. APPSC గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, బిగినర్స్ అయినా సరే, వెటరన్స్ ఎవరైనా సీనియర్ ప్లేయర్స్ ఉన్నా సరే, సో మీకేంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత స్కిల్ సెట్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 1 సిలబస్ కొంచెం బల్కింగ్ ఉంటుంది, అలాగే గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఫార్మాట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కంటెంట్ చదవాల్సిన అవసరం అవుతుంది. సో దానికి కావాల్సిన ఫస్ట్ బేసిక్ థింగ్ అంటే ఈ రీడింగ్ స్కిల్స్. అంటే ఒక లెసన్ ఏ విధంగా చదవాలి, సో ప్రిన్స్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా చదవాలి, గ్రూప్ 1కి అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్లో గ్రూప్ 1కి ఏ విధంగా చదవాలి, ఇది మీరు తెలుసుకోవాలి. అలాగే స్పీడ్ రీడింగ్, ఈ టెక్నిక్ కనుక తెలిస్తే మీకు ఎంత బల్కీ సిలబస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ 6 monthsలో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే నిమోనిక్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, మైండ్ మ్యాప్స్ ఎలాగా క్రియేట్ చేసుకోవాలి, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, MCQs ఎలా సాల్వ్ చేయాలి, కేస్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియనప్పుడు టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ MCQ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇది హై లెవెల్ డిఫికల్టీ, లో లెవెల్ డిఫికల్టీ, అదర్ స్టేట్ PSC, UPSC ఫార్మాట్, అన్ని ఫార్మాట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours వీడియోస్ ఉంటాయి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ సాల్వ్ MCQ. ఇది చాలా మందికి అడ్వాంటేజ్ అయింది. ఇవే టెక్నిక్స్ బేస్ చేసుకొని ఈవెన్ తమిళనాడు PSCలో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అది కూడా మీకు టెస్ట్ మనీ అయితే మీకు షేర్ చేశాను, తిను రెసిరాజన్. సో తమిళనాడు కూడా ఒక 5 members వరకు కూడా మన టెక్నిక్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నారు, మన కంటెంట్ అంతా ఫాలో అవుతున్నారు. మొన్న రీసెంట్గా వాళ్ళు జరిగిన ఎగ్జామ్స్లో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యారు. సో ఇలాగ తమిళనాడులో కూడా మనం ఎస్టాబ్లిష్ అయ్యాం. సో ఇది ఒక బిగినింగే వేరే స్టేట్స్లో కూడా. సో ఇప్పుడు మీకు ఈ అడ్వాన్స్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అన్ని ఉంటాయి ఈ ఫ్లాగ్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్లో. ఇది ఫస్ట్ మీరు ఫినిష్ చేయాలి. తర్వాత ప్రిన్స్ ఫోకస్లో ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం ఇస్తున్నాం. ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అని మనం ఇస్తున్నాం అంటే దీని మీరు అడ్వాంటేజెస్ తీసుకోవాలి. ప్రతి వీడియోలో నేను చెప్తా ఉంటాను 25 to 30% ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి వస్తున్నాయి. సో ఇప్పుడు మొన్న APPSC గ్రూప్ 4 పేపర్లో తీసుకున్నా సరే, స్టాటిక్ పార్ట్ 55 క్వశ్చన్స్, దాంట్లో 20 క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని వచ్చాయి, అంటే ఆల్మోస్ట్ 35%. సో జనరల్గా నేను చెప్పేది 25 to 30%, కానీ ఈసారి APPSC గ్రూప్ 4 35% దాకా వెళ్ళింది. సో ఇది మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఇది మీకు ప్రతి వీడియోలో మీకు చెప్తాను, ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాత కాస్ట్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, అండ్ దీన్ని మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలని చెప్పాను. సో అది ప్రాక్టికల్లీ ప్రతి ఎగ్జామ్లో కూడా అది ప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్ ఉంటాయి. ఈ మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోసే బాగా రిఫ్లెక్ట్ అయ్యాయి ఈ డైనమిక్ పార్ట్. సో నేను చెప్పిన ఫార్మాట్స్లోనే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ అయితే ST వీడియోస్లో ఏదైతే మాడ్యూల్ వైజ్ గైడెన్స్ వీడియోస్ చెప్పానో సేమ్ అదే ఫార్మాట్లో క్వశ్చన్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ స్టడీ మెటీరియల్ కూడా మనం ఇస్తున్నాం, అవన్నీ కూడా లేటెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే దాన్ని బేస్ చేసుకొని మొత్తం అంతా కూడా స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ఇస్తాం. కీవర్డ్ బేస్డ్ అప్రోచ్లో మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇదంతా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. ఇది మీకు గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కింద గైడెన్స్ వీడియోస్, దాంతోపాటు మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్. మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకంటే లాస్ట్ టైం APPSC గ్రూప్ 1 మెయిన్స్ జరగక ముందు కూడా నేను ఈ మాడ్యూల్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చి ఇవి ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అండ్ వీటి నుంచే 65 to 70% ఆఫ్ క్వశ్చన్స్ APPSC గ్రూప్ 1 మెయిన్స్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు చాలా మందికి ఇది అడ్వాంటేజ్ అయింది, అండ్ చాలా మంది ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం జరిగింది. సో దీన్ని మీరు ఇప్పటి నుంచే మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మీకు చెప్తున్న ఒకే ఒక పాయింట్, నేను చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తాను, నేను ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అటు ప్రిలిమ్స్కి మీకు హెల్ప్ అవుతుంది, మెయిన్స్కి హెల్ప్ అవుతుంది, మీకు ఇంకా మంచి స్కోర్ అయితే వస్తుంది. సో నెగిటివ్ మార్కింగ్ ట్రాప్ నుంచి మీరు బయటికి రావచ్చు.
అండ్ ఈ కోర్స్ తరఫు ఫీ చూసుకుంటే 4499. ఇంకా ఈ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు 8143746589. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పేపర్ కనుక మీరు అనలైజ్ చేసుకుంటే మీకు స్టాటిక్ టోటల్ 55 క్వశ్చన్స్ వచ్చాయి అండ్ డైనమిక్ 25 క్వశ్చన్స్ వచ్చాయి. డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్. దీంట్లో స్పెసిఫిక్గా స్టాటిక్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి మీకు 20 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ క్వశ్చన్స్ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రావడం జరిగింది. దీన్ని మీరు ఇప్పటి నుంచి అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. సో నెక్స్ట్ ఎప్పుడైతే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో డైలీ మీరు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పేది అంటే డైలీ ఒక 50 to 100 ప్రాక్టీస్ చేసుకుంటే అది చాలా మంచి అవుట్పుట్ని అయితే మీకు ఇస్తుంది. ఓకే, అండ్ స్టార్టింగ్ పార్ట్లో కూడా మన మెటీరియల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ స్ట్రెస్ చేసిన పాయింట్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు అడ్వాంటేజ్ అని తీసుకోవాలి. అటు గ్రూప్ 1కి హెల్ప్ అవుతుంది, గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో అది మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోవాలి. ఓకే, ఇది ఓవరాల్గా జనరల్ స్టడీస్ తరక అనాలిసిస్ అనమాట. సో దీంట్లో ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా మనకి అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్స్ నుంచి వస్తున్నాయో చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ అడ్వాంటేజ్ అనేది కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ షాట్స్ అన్నీ తీసాను. మన ఎంసీక్యూస్ ఏదైతే బిడ్ బ్యాంక్ అంతా ఉందో దాని నుంచే నేను క్వశ్చన్స్ అన్నీ తీసాను. సో అక్కడ ఏపీపీఎస్సీ ఇచ్చిన క్వశ్చన్ అండ్ దాంతోపాటు మన కంటెంట్ ఏదైతుందో ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఇచ్చాను, అది ఇచ్చిన కంటెంట్లోనే స్క్రీన్ షాట్స్ అన్ని కూడా తీసి మీకు చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చండి, ద ప్లే నీడ్ దర్పన్ ఈస్ అసోసియేట్ విత్ ఫాలోయింగ్ రిపోర్ట్ అని ఇచ్చారు. సేమ్ అదే క్వశ్చన్ అనమాట, ఇది అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ ఇది. అలాగే ఇక్కడ చూడండి, హూ ఈజ్ కాల్డ్ లోహిత్ వాది, ఇది కూడా మన మోడర్న్ హిస్టరీ మెటీరియల్ ఇచ్చాం. ఇది కూడా డైరెక్ట్ రిఫ్లెక్షన్. నేనైతే కీవర్డ్స్ ఇస్తాను, నేను చాలాసార్లు చెప్పాయి కీవర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి దగ్గర డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అనేది కంపల్సరీ కనిపిస్తాయి. ఇది మన స్టడీ మెటీరియల్ ఇచ్చింది ఇది. అలాగే చూడండి, జిఎస్టీ వాస్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్ మనకి. ఇది ఏపీపీఎస్సీ 2019 Q&A పీడిఎఫ్లో అయితే మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, విచ్ ప్రొవిజన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఇది కూడా ఏపీపీఎస్సీ 2019 Q&A పీడిఎఫ్లో మీకు ఇచ్చింది. అంటే ఇదంతా కూడా ఈ రెండు క్వశ్చన్లు కూడా మీకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ద రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఏంటంటే సేమ్ అదే ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి పంచాయతీ రాజ్, ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్. అండ్ శ్రీబాగ్ ప్యాక్ట్, ఇది కూడా ఏపీ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్ పీడిఎఫ్లో ఇదైతే ఉంటుంది. అలాగే ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ చార్ట్విక్ది. అలాగే డిస్కస్ అన్ఎంప్లాయ్మెంట్, ఇది మన స్టడీ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ ఉంది. అలాగే నరసింహం కమిటీ, ఇది కూడా మన ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ అయితే ఇచ్చాను. కడప సిస్టమ్, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇక్కడ చూసుకుంటే సదరన్ ప్లాటిన్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. సో ఈ లాజిక్ కనుక ఈ స్టేట్మెంట్ కనుక మీరు అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. అలాగే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చారు. మ్యాంగో షవర్స్, ఇది ఏపీపీఎస్సీ 2019లో జరిగిన సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని నుంచి తీసిన క్వశ్చన్. ఇది మీకు ఏపీపీఎస్సీ 2019 Q&A పీడిఎఫ్లో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సేమ్ అదే ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ మ్యాంగో షవర్స్ మీద అడిగారు రివర్స్లో. అలాగే పులికట్ లేక్, ఇది కూడా ఏపీపీఎస్సీ 2019లో జరిగిన సైకిల్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ 2019 Q&A పీడిఎఫ్ ఇచ్చాం కదా, సో దాంట్లో అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ బ్రాకిష్ వాటర్ లాగూన్. ఓకే, ఇది కూడా ఇండైరెక్ట్ క్వశ్చన్. అఫ్ కోర్స్ మనకేంటి కీవర్డ్ బేస్ వెళ్ళిపోతాం కాబట్టి ఇది ఈజీ. ఇది కూడా మీకు అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ చూడండి, కార్యవర్స్ గురించి. అండ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్, ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్. అండ్ బయోగ్యాస్, ఇది కూడా అదర్ స్టేట్ పిఎస్సీ క్వశ్చన్. అలాగే యూఎన్సీడీ, ఇది కూడా ఏపీపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. అండ్ బొర్రా కేవ్స్, ఇది మన కంటెంట్లో అయితే ఇచ్చాం, ఏపీ జియోగ్రఫీ పీడిఎఫ్లో ఇచ్చాం. ఇక్కడ చూడండి, గోస్తాని బేస్ చేసుకొని ఇక్కడ బొర్రా కేవ్స్ అది ఉంది. ఇలాగ మనం త్రూ మ్యాపింగ్ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ అనేది మీకు ఉంటుంది ఎగ్జామ్లో. చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్, ఇది మన ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ ఇచ్చాను. డిమాండేషన్, ఇది కూడా ఇండియన్ ఎకానమీ స్టడీ మెటీరియల్ ఉంది. బేసిక్ కన్వెన్షన్, ఇది కూడా మన స్టడీ మెటీరియల్ అయితే ఇచ్చాను సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్లో. ఫ్లాష్ ఫ్లడ్ గురించి, ఇది కూడా డిసాస్టర్ మేనేజ్మెంట్ పీడిఎఫ్లో ఇచ్చాను. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇది కూడా సేమ్ మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ పీడిఎఫ్లో అయితే ఇచ్చాను. అండ్ హెబియస్ కార్పస్, ఇది కూడా పాలిటీ పీడిఎఫ్లో ఇచ్చాను. అండ్ 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చనే. అండ్ ఇక్కడ అందుకే మీకు కంటెంట్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేశాను కొన్ని సబ్జెక్ట్స్కి. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. ఇది కూడా డైరెక్ట్ రిఫ్లెక్షన్ మనకి పాలిటీలో కనిపిస్తుంది, ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చనే. అండ్ ఇది కూడా మన బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పీడిఎఫ్ ఇచ్చాను. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ రీఆర్గనైజేషన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ అలాటెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఇది మన ఆల్రెడీ బైఫర్కేషన్ ఆఫ్ పీడిఎఫ్లో బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పీడిఎఫ్లో కంటెంట్ ఇచ్చాను, దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ కూడా యాడ్ చేసి ఇచ్చాను. అండ్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో రావడం జరిగింది. అండ్ ఇది కూడా అంతే, పోలవర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్, ఈసారి ఏంటంటే సెక్షన్ అయితే అడిగారు. ఇది ఆల్రెడీ మన కంటెంట్లో విత్ కీవర్డ్స్ అయితే ఇచ్చాము. రైబోజం, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్. అండ్ హౌ మెనీ షెడ్యూల్స్, ఇది షెడ్యూల్ 13 అన్ని కూడా రిసార్ట్ చేసి మన బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పీడిఎఫ్ ఇచ్చాను. సో అది కూడా డైరెక్ట్ రిఫ్లెక్షన్.
అండ్ ఇంకోటి ఇది కూడా మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పీడిఎఫ్ ఇచ్చాను. సో 50 మెంబర్స్ ఇక్కడ 40 మెంబర్స్ సేమ్ అదే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ డూన్స్, ఇది ఇండియన్ జియోగ్రఫీ అడ్వాన్స్ పీడిఎఫ్లో మనకి కంటెంట్ అయితే ఇచ్చాము. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా బైఫర్కేషన్ ఆఫ్ ఏపీ పీడిఎఫ్లో ఈ కంటెంట్ ఇచ్చి దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ కూడా యాడ్ చేసి మీకు ఇచ్చాను. అండ్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రావడం జరిగింది. సో ఇలాగా ఏంటంటే మన కంటెంట్ స్టడీ మెటీరియల్స్ నుంచి అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో మన కంటెంట్ నుంచి అటు ఎస్టీ గైడెన్స్ వీడియోస్ నుంచి ఫార్మాట్లో అన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే స్టాటిక్ పార్ట్లో కూడా మన కంటెంట్ నుంచే రావడం జరిగింది చాలా వరకు కూడా. అంటే ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద క్వశ్చన్స్ మన కంటెంట్ నుంచి రావడం జరిగింది, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ గైడెన్స్ వీడియోస్ అండ్ స్టడీ మెటీరియల్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా మనం అన్ని కూడా మీకు ఇందాక ఏం చెప్పాను, కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ చేస్తాను చెప్పాను. సో ఆ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్లోనే మనకి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అందుకే ప్రతి దగ్గర కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అలొకేట్ 25 సీట్స్ టు సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాను. ఇక్కడ ఎందుకు ఇవి అండర్లైన్ చేసి ఇది ఇచ్చానంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇలా మీకు డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ కూడా అంతే చూడండి, పోలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ నేషనల్ ప్రాజెక్ట్, ఇక్కడ కూడా మీకు అండర్లైన్ చేశాను. ఓకే, ఎందుకంటే ఏది కీవర్డ్ నాకు ఐడియా ఉంది కాబట్టి, నేను లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ నేను క్రాక్ చేసాను కాబట్టి, రిటర్న్ ఎగ్జామ్స్ చాలా క్వాలిఫైయింగ్ కాబట్టి నాకు తెలుసు బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు అండ్ ఎలాంటి కీవర్డ్స్ మీద ఆప్షన్స్ అనేవి తయారు చేస్తారు, ఇవన్నీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాని బేస్ చేసుకుని ఈ కీవర్డ్స్ అని కూడా మీకు హైలైట్ చేసిస్తాను. ఓకే, సో అందుకు ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇలాగా మీకు కీవర్డ్ బేస్డ్ అప్రోచ్లో మొత్తం అంతా కూడా మీకు ఉంటుంది కాబట్టి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఇప్పటి నుంచి అడ్వాంటేజ్ తీసుకోండి. డైలీ ఒక 100 అయితే మీరు చదువుతూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే నెక్స్ట్ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా మీకు ఇలాగే 30% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అది కూడా అసిస్టెడ్ పిఎస్సీ క్వశ్చన్స్ నుంచి ఎక్కువ రావడం జరిగింది కాబట్టి దీన్ని మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోండి. ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. అందరూ ఏంటంటే ఎక్కువ మంది చదవడానికే ట్రై చేస్తాను తప్ప ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఎంత చదివినా మీరు ప్రాక్టీస్ చేయకపోతే అది వేస్ట్. సో ఫైనల్గా ఏంటంటే మీరు చదివిన దాన్ని వాళ్ళు ఇండైరెక్ట్ ఫార్మాట్లో క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు ఏం చేస్తారు, అది మీకు బౌన్సర్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక బాగా ప్రాక్టీస్ చేసుకుంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో దీన్ని మీరు అడ్వాంటేజ్ కింద తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 గైడెన్స్ మీకు ఏమైనా అవసరం ఉన్నా, మీకు ఏమైనా ఈ కోర్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 8143746589. సో దట్స్ ఎ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.